నా గొంతు నొక్కేటందుకే నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, అందువల్లనే నేను అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం, అవివేకం, అజ్ఞానం, పిరికితనం, బాధ్యతారాహిత్యం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే సుభాషిత రత్నకారుడు భర్తృహరి ఒక చిన్న పద్యం చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇది భర్తృహరి వ్రాసినటువంటి సుభాషితం. ఇది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సరిపోతుంది. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం లేదా సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175. అందులో 10% అంటే 18 మంది ఉండాలి. 17.5 అంటే 18 మంది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైకాపా పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 7 మంది తక్కువ ఉన్నారు కాబట్టి 10% లేదు. కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా రాదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీలో 294 మంది ఉన్నారు. అందులో 10% అంటే 29 మంది ఉండాలి. 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 తక్కువ ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ లైచిత్ పార్టీ నాయకుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన కేవలం సిఎల్పి లీడర్ హోదాలోనే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 మంది గెలిచారు, 2019లో 52 మంది గెలిచారు. కానీ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 543. అందులో 10% అంటే 54. 54 రాలేదు కాబట్టి 52 వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుని హోదా